సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ బిఆర్ ఆడబోతున్నాం. అట్లీస్ట్ ఇప్పుడైనా బోయా కొట్టి ఎట్లాగైనా హీరోకి వెళ్ళిపోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. అబ్జర్వేటరీ దగ్గర అయితే దిగుతున్నాం. అబ్జర్వేటరీ ఓకే, వాళ్ళు అటు సైడ్ వెళ్తున్నారు. ఓకే, ఇటు సైడ్ అయితే ఇద్దరు దిగుతున్నారు అంతే. ఓకే, అటు చూడండి, సేమ్ డ్రెస్ నేను మా ఫ్రెండ్. సో ఇప్పుడైతే ఓకే, కింద గన్ ఉంది. గన్ ఇది బిసాన్ గన్. ఓకే, ఓ పైన ఉన్నాడు. పడలే, ఒక్క నిమిషం పడుతుంది. AK-47 దొరికింది. ఇది ఇట్లేసి ముందుకెళ్ళి అటు సైడ్ నుండి కొట్టి మళ్ళీ ఇటు వద్దాం అనుకుంటున్నా, కన్నా ఎందుకులేండి. ఓకే, ఎక్సైట్మెంట్ ఉంది, ఎవరు తీసుకోరు. అమ్మ ఈడెక్కడ నుండి వచ్చిండు. ఓకే, ఏడిపోయిండు. ఓకే, బంటి కాదు, బాగుంటుంది. ఓకే, ఇటు పైన ఉన్నాడా, కిందకు దూకిండా? ఓకే, కింద కొట్టినవాడే కదా అనుకుంటా. మనమైతే వెళ్దాం. ఓకే, ముందు ఉన్నాడు ఎనిమి. వీడి దగ్గరికి వెళ్ళి కొట్టాలి ఇప్పుడు. వెనకాల ఎవడో కొడుతున్నా కనబడ. అబ్బా, ఏం హెడ్ పడ్డదా. AK-47తో హెడ్ నెక్స్ట్ లెవెల్లో కొట్టచ్చు. వీడు కూడా నాకు అయిపోయాడు. సించాన్ వైటీ అంట. ఓకే, MP40 అన్న AK-47. ఓకే, MP40 బదులు థామ్సన్ తీసుకుందాం. ఓకే, రోడ్ బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు ఎటు వెళ్దాం? స్ట్రైట్కి వెళ్దాం. ఓకే, ముందైతే ఇంకా ఎనిమిస్ లేరు అనిపిస్తుంది ఇక్కడ. చూద్దాం, ఇంకా లూట్ తీసుకుందాం ఫస్ట్ అయితే. ఎక్కడ లెవెల్ 3 బ్యాగ్ ఉన్న అప్పుడే ఫుల్ అయిపోయింది. ఇదేంది కదలట్లే అసలు. ఏమో నాకు మంచి ఐడియా వచ్చింది. మ్యూజిక్ టెన్ 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 టెన్. ఓకే, ఇక్కడ లూట్ అయితే తీసుకుందాం ఫస్ట్. సూపర్ మెడి కావాలి. ఈ SMG పాడేద్దాం, ఎక్కువ ఉంది. ఓకే, ఏంది కదలట్లే అసలు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏం చేయాలో. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకొద్దిసేపు అయ్యాక లూట్ మొత్తం అయిపోయాక ఇది ఎక్కేద్దాం లాంచ్ ప్యాడ్. ఓకే, AK-47 ఇంకేది అనుకున్నా. వెళ్దామా ఇప్పుడు? వద్దాం, ఫస్ట్ లూట్ తీసుకుందాం. పైన కూడా లూట్ ఉండొచ్చు. పైకి వెళ్దాం, లోపల వెళ్దాం. లోపల ఏముంది? బిసానే ఈ మధ్య ఎక్కువ ప్లేసెస్లో ఎక్కువ దొరుకుతుంది బిసానే. ఓకే, చూద్దాం. ఓకే, మా ఫ్రెండ్ వచ్చేసిండు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినాడు. ఓకే, ఇప్పుడైతే ముందుకి. ఓకే, అది ఎక్కేసి వెళ్ళిపోదాం. జోన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా 3 kills అయితే అయినాయి. 29 మెంబర్స్ ఉన్నారు, మా తప్ప 27 మెంబర్స్. ఓకే, ఇదైతే ఎక్కి వెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి ఎట్లా ఆట పట్టిస్తాను. ఇప్పుడు చూడండి, ఇటు వస్తాడు, నేను ఇట్లా వెళ్తా. ఓకే, సార్ నిజంగానే వెళ్ళిపోతాం, బోర్ కొడుతుంది. ఫస్ట్ మనం ఎనిస్ కొట్టారు. అబ్బా, 30 29 బా తగ్గిపోతున్నారు. ఎటు వెళ్దామంటే కరెక్ట్ ఇక్కడ. ఓ కరెక్ట్ కాదు, ఇక్కడ కార్ సౌండ్ వస్తుంది. కారా బైకా చూసుకో ఏడుంది. కనబడ్డది. ఏంది ఇంకెంత పోయిండు. మా ఫ్రెండ్కి తగిలింది చూడు. ఓకే, నాకు
ఇంకొకటి వచ్చిండు పోయినా నేను ఇక్కడ పోయినా కొట్టేసిన అచ్చా ఇంకొకటి స్టార్ట్ చేద్దాం గైస్. సో హలో వచ్చేసాం. సో ఈసారి అయితే ప్లేస్ వచ్చేసి ఇక్కడ దిగుతున్నాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా ఇద్దరే దిగుతున్నారు. సో ఫస్ట్ ఏం గన్ దొరుకుతుందో చూద్దాం. ఈమె ఓకే ఫిస్ట్తో కొడదాం అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర క్లా క్యారెక్టర్ స్కిల్ ఉంది. ఓకే ఇక్కడ ఆమెకు సగం డ్యామేజ్ చేసేసినాను అంతే. నెక్స్ట్ ఇప్పుడైతే ముందుకు వెళ్దాం. ఒక్కటే గన్ దొరికింది, అది కూడా లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్లో యూజ్ అవ్వదు. ఇదొకటి కార్. అన్ని స్నైపర్ రేట్లో నాకు ఇది నచ్చదు, ఎక్కువ ఏండబ్ల్యూ అమ్మా ఏం ఓపేడు గైస్. నేను చూసుకోలే అసలు, మీతో మాట్లాడుతూ ఉంటే వచ్చేసిండు. ఓకే ఇది మార్చేద్దాం. ఎడికెళ్ళో కొడుతుంది. బిల్డింగ్ పైన ఉన్నాడు. బిల్డింగ్ బ్లూ కలర్ హౌస్ ఉంది కదా అక్కడ, దానిపైన. ఓకే పడాలి. నా దగ్గర ఇది శాండినో క్యారెక్టర్ ఉంది, ముందు వేసేసి గ్రెనేడ్ ఉంది. గ్రెనేడ్ వల్ల ముందుకు వేసేస్తే ఫస్ట్ శాండినో వేస్తే హౌస్ దగ్గరికి వెళ్తుంది. అది హౌస్ దగ్గరికి వెళ్ళాక గ్రెనేడ్ వేసేయచ్చు. కాకపోతే ఎందుకు అని ఫస్ట్ ఈ బస్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఇక్కడ ఎట్లాగైనా కొట్టాలి. తల కనబడుతుంది. హెడ్ పడేది. ఓకే అయిపోయింది కదా షెడ్. కాకపోతే నేను కూడా అయిపోయినా. రివైవ్. ఓకే ఇంకొకటి వచ్చిండు నాకు కనబడ్డాడు. అక్కడ హౌస్ లోపలికి వెళ్ళండు. వాళ్ళ టీమేట్ అయితే కాదు, ఎందుకంటే వాడు ఫుల్ కిల్ అయిపోయాడు. ఇద్దరమే అనుకుంటే ఎన్ని జనాలు వచ్చారేంటి. ఇప్పుడు అదే వాడుతున్నా. ఇప్పుడు గ్రెనేడ్ వేయాలి. ఓకే గ్రెనేడ్ అయితే వేసినా, ఏమవుతుందో చూద్దాం. వెనకాలకైతే వచ్చేసినాం. మళ్ళీ ఏం డ్యామేజ్ పడలే, ఏం పర్వాలేదు. నేను ఇట్లా వెళ్తున్నా ఇప్పుడు వెనకాల నుండి, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఎక్కడ లేడు, ఎనిమిది లేడు. మంచి లూట్ తీసుకుందాం. ఒరే ఈడెక్కడ నుండి వచ్చిండు ఫాస్ట్గా. రా కొట్టు. ఓకే నైస్. ఓకే హెడ్ కొట్టకపోయినా అట్లీస్ట్ కొట్టిండు చాలు. ఎఫ్ కాయిన్స్ 200 ఉన్నాయి, చెప్తున్నా రివైవ్ చేయమని. 200 ఉన్నాయి. 300 వచ్చాయి, 500 వచ్చాయి అంతే చాలు. వెళ్ళాలి ఇప్పుడు. ఆడ వెళ్ళాడు. బాయ్ రివైవ్ కరో. ఓకే వెళ్తుండు. అమ్మాయి వెళ్తుండు, లూట్ చేస్తుండేది. ఓకే అమ్మాయి వెళ్తుండు. అమ్మాయ్యా బ్రతికిపోయినా. నా బాక్సే లోడ్ చేస్తా, ఎందుకంటే నా బాక్స్లో అంత మంచి గన్ వదులుకుంటానా, ఛాన్సే లేదు. ఓకే ముందు ఏది ఈడనే ఉంది లూట్ బాక్స్. ఓకే దొరికేసింది. అరే స్కిల్ ఎందుకు యాక్టివేట్ అయింది. ఓకే ఇవే గన్స్ ఉంచుతున్నా. ఆమోస్ అయితే తక్కువ ఉన్నాయి. వీడెక్కడ నుండి వచ్చిండు. అయిపోయిండు అవసరం ఐడికి. ఆమోస్ లేవు నాది. ఎస్ఎంజీ ఆమో కావాలి నాకు. ఎట్లా ఇప్పుడు ఎటు దగ్గర కూడా లేదు. ఫస్ట్ అయితే మెడికేట్ వేసుకుందాం. నేను అట్లానే పిలుస్తాను మెడికేట్ అంతే. ఓకే గన్ను మారుద్దామా లేదంటే ఓకే గన్ మారుద్దాం. మ్యాక్స్ 7 ఉంది తీసుకుందాం చాలు. ఇక్కడ కూడా ఎక్కడో ఉండే కదా బుల్లెట్స్ ఉండే, అదే షార్ట్ గన్ బుల్లెట్స్ హెచ్డి ఉంది.
ఓకే, ఇక్కడ ఇంకా ఎవరు లేరేమో, వెళ్ళిపోదాం. సో అయినా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 100కి దగ్గరే ఉన్నాం. ఓకే, ఈడొక ఎనిమిది ఉన్నాడు. ఓకే, వెళ్ళింది. ఈడేంది నా పైన టార్గెట్ చేసి నాకు. ఓకే, ఇక్కడ రివైవ్ ఇంకొకటి వస్తుండు. నాకు కనబడ్డాడు. ఇదేంటి ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఫాస్ట్గా మెడికిట్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే, వెళ్దాం ఇప్పుడు ముందుకి. ఓకే, ముందైతే కొంచెం ఎనిమిది ఉన్నాడు. ఎనిమిది. ఒక్క నిమిషం, వీడికి శాండీని ఎట్లా వాడాలో నేను చూపిస్తా. శాండీను ఎట్లా వాడాలో నేర్చుకోరే, చెప్తున్నా ఇను. శాండీని కొట్టండి. ఒక్క నిమిషం, పోయింది. ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా కొట్టాలి. కొంచెం ఉంటే అయిపోయేది గైస్. సో నెక్స్ట్ మ్యాచ్లోకి అయితే వచ్చేసిన. ఆమెలో 3 మ్యాచ్లు ఆడుతున్నాం, అది కూడా అన్నీ పోతున్నాయి గైస్. అట్లీస్ట్ ప్లస్ పడ్డది, ఓకే చాలు. ఇప్పుడైతే ముందు ఎనిమిస్ లేరు, ఎనిమిస్ పారెడ్ అవ్వలే, దొరికినప్పుడు చెప్తా. ఇక్కడ లోపల ఏం లేదు. ఇక్కడ నా గన్స్ చూడవచ్చు, థామ్సన్ ఉన్న వుడ్ పెకర్. ఇక్కడ చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎనిమి గ్లోవల్ మెడికెట్. వీడు ముందుకు వస్తుండు, శాండీని వేద్దాం. మా శాండీని యూజర్ నేను ఇక్కడ. వీడిక్కడ నాకు అవుతారు చూడు, నాకు. ఓకే, వాళ్ళ టీమేట్స్ కూడా వస్తారు తెలుసు. అంతలో ఫాస్ట్గా లోపల వెళ్ళి మెడికెట్ వేసుకుందాం. ఓకే, బయటికి వెళ్దాం. ఇక్కడ ఎప్పుడు దీన్ని ఒక్కసారి ఇట్లా కొట్టంగానే అదేమో వేరేలా వస్తుంది, అందుకే నాకు అది నచ్చదు. క్లాస్ కోట్లో పనికి వస్తుంది, అది మంచిగా కొట్టచ్చు దాంతో. ఇప్పుడు ఏంది అది, ఎనిమిస్ కూడా లేరే. ఒక్క నిమిషం. ఓకే, ఇదేంటి. ఓకే, ఎనిమిది ఉన్నారు. ఏడే నాకు కనబడాలి. ఏడి అటు సైడు. అమ్మో, దిగిండు. ఏడా కన్నోడే దిగిండిరో మీ వాడుడింగ్ శాంటీనో. ఒరి వెనకాల వచ్చిండు. ఇప్పుడు చూడండి ఈడ నాకు. ఇప్పుడు ఇక్కడ ఏడి ఫుల్ డ్యామేజ్, నేను కూడా డ్యామేజ్. ఇక్కడ ఓకే, ఏడి ఇటు సైడే ఉండాలి. ఇంకొకటి వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ పోతాం, నాకు తెలిసి ఉంటాం, ట్రై చేస్తా. ఓకే, ఆడున్నారు ఎనిమిస్. ఓకే, వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, ఆగుదాం, లేదంటే అవసరమా మనకి కొడదాం. ఏడి కన్వర్ట్ కూర్చున్నాడు, నిల్చుండు. ఓకే, ఇక్కడ ఏడున్నారు. ఇటు సైడ్ కూడా ఒకడు ఉండే. ఆడేంది వెళ్ళిపోతున్నా, మంచిగా వెళ్ళి లూట్ చేస్తుంది చూడండి. ఓకే, మనమైతే లూట్ అవసరమా మనకు ఫాస్ట్గా ఉరకపోతలో, అందుకే ఉరుకుదాం. ఓకేనా, ఫాస్ట్గా ఉరకాలి. ఇప్పుడు ఏం చేయాలి, ముందుకు ఎటు సైడ్ వెళ్దాం, పీక్ సైడ్ వెళ్ళలేము, ముందు ఎటు ఒక సైడ్ వెళ్ళాలి చాలు. ఈ బోయ్ వస్తే నేను హీరోయిక్ వెళ్ళిపోవచ్చు.
వే టు గ్రాండ్ మాస్టర్ టాన్ 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 టాన్. ఓకే, ముందు ఇటు సైడ్ మార్క్ పెడతా. ఓకే, మార్క్ పెట్టేసా. ఓకే, ఇప్పుడు ఎనిమీస్ ఉండారా చూడాలి. ఇంకా 19 మెంబర్స్ ఉన్నారు. 20 మా తప్ప ఇంకా 18. ఓకే, ముందు ఉన్నారు చూడండి. అరే ఒక్క హెడ్ ఆడట్లేదు గైస్. వుడ్ పేకర్తో ఒకప్పుడు ఎంత మంచిగా ఆడేటున్నా. ఓకే, ఓయ్ పైన తల కనబడుతుంది. ఓకే, ఆడున్నాడు. పడ్డది, సగం డ్యామేజ్ పడ్డది అంతే. ఓకే, ఇప్పుడైతే చూసుకుందాం. ఎక్కడ నుండో కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది వేద్దాం, శాంటీని వేద్దాం. ఓయ్ ఎక్కడ నుండో పడుతుంది. ఇది వేసుకుందాం. అరే ఎక్కడ నుండో పడుతుంది నాకు. సైడ్లో ఉన్నారా? అరే షిట్, పోయింది. షిట్. ఓకే, రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా ఎంత దగ్గర ఉండను.